ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడలారా, స్నేహితులారా, అందరూ ఎలా ఉన్నారు? ప్రభు యేసు లేకుండా మనం ఏమీ చేయలేము. కానీ ఆయన ఎప్పుడు మనతో లేకుండా ఆయన ఎప్పుడు ఉంటాడండి? ఆయన చెప్పాడు, నేను నిన్ను విడువను, ఏనాడును ఎడబాయను. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు ఆత్మరూపిగా. మరి పెంతెకొస్తు అనుభవంలో మనందరిని నడిపిస్తున్న దేవుడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు వెళ్ళాలి. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా మన దేవుడు మనతోనే ఉన్నాడు. మనం పరలోకానికి వెళ్ళే వరకు కూడా, ఈ లోకంలో మన చివరి శ్వాస ఉన్నంత వరకు ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తారు. ఆయన రాకడ, యేసు ప్రభు రాకడ వచ్చే వరకు కూడా ఆయన మనల్ని చేయి విడవరు. హల్లెలూయా. సో ఆయన లేకుండా మనం ఏం చేయలేం. ప్రతి విషయంలో మనం ఆయన మీద ఆధారపడాలి, ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, ఆయన వాక్యాన్ని చదవాలి. మరి దైవజనులు, సేవకులు, ఎంతోమంది సెయింట్స్, పునీతులు ఎలా వాళ్ళు ఈ లోకంలో నడుచుకున్నారు, పునీతుల యొక్క సాక్ష్యాలు మనం చదవాలి, వాళ్ళ జీవిత చరిత్రలు చదవాలి. వాళ్ళ ద్వారా మనకి ఎన్నో అనుభవాలు మనం నేర్చుకుంటాం పిల్లరా. కాబట్టి ఎంతోమందిని మనం ఆదర్శంగా కూడా తీసుకోవాలి. పౌలు గారిని ఆదర్శంగా తీసుకోవాలి, మరి అపోస్తలుని ఆదర్శంగా తీసుకోవాలి, మరియ తల్లిని ఆదర్శంగా మనం తీసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని అడుగుదాం, ప్రభా నన్ను కూడా నడిపించమని అడుగుదాం. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయలేను, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. కల్లోల సంద్రములోన అల్లాడిపోయేదను, తెరచాపలేని నావల అల్లాడిపోయేదను. ప్రభు యేసు నాతో ఉంటే నాక సాధ్యమైనది లేదు, ప్రభు బాటలో పయనించగా నా కూటమి లేనే లేదు. ప్రభు యేసు నాతో ఉంటే నాక సాధ్యమైనది లేదు, ప్రభు బాటలో పయనించగా నా కూటమి లేనే లేదు, నా కూటమి లేనే లేదు, నా కూటమి లేనే లేదు. ప్రభు యేసు లేకుండా. అవును తండ్రి, మీరు లేకుండా మేమేమీ చేయలేం. కానీ అదే మీరు మాతో ఉంటే మాకు అసాధ్యమైనది లేదు, మాకు ఓటమైనది లేదు నాయన. మేము నమ్ముతున్నాం పరిశుద్ధాత్మ దేవ, మీరు మాలో ఉన్నారని నమ్ముతున్నాం. మమ్మల్ని నడిపించండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని యొక్క స్వరం గురించి మనం వింటా ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎలా మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారంలో కూడా మనం ధ్యానం చేసుకున్నాము. అదే కంటిన్యూషన్లో ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు, పోయిన వారం మనం నేర్చుకున్నాము. ఫిలిప్పీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఆ యొక్క నపుంసకుడుని మరి రక్షించడం జరిగింది, ఆయనకి సువార్త ప్రకటించడం జరిగింది. సో ఈరోజు ప్రియులారా, మనం 10వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అపోస్తుల కార్యము 10వ అధ్యాయం. ఇక్కడ మరి పేతురు యొప్పే పట్టణంలో ఆయన ఒక ఇంటిలో ఆయన దిగాడు. వాళ్ళ ఇంటిలో నివాసం ఉంటూ ఉన్నాడు. అయితే
అంటే ఆ యొక్క యొప్పే పట్టణానికి దగ్గరలో ఇటాలం అనే పటాళంలో ఇటలీ అనే ప్రాంతంలో ఒక అన్యుడు, కొర్నేలి అనేటువంటి ఒక అన్యుడు, ఆయన అన్యుడే కానీ ఆయన యేసయ్యను నమ్ముతున్నాడండి, దేవుణ్ణి నమ్ముతున్నాడు, ఎంతో మంచి కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎవ్రీ డే ప్రతిరోజు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన అలాగా 3 గంటల సమయంలో ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? చూడండి, మనం చూస్తున్నాము 3వ అధ్యాయంలో కూడా, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కూడా 3 గంటల సమయంలో పేతురు, యోహానులు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళారు కదా. అంటే ఎప్పుడైతే యేసు ప్రభు 3 గంటల సమయంలో శుక్రవారం రోజున ఆయన తన ప్రాణాన్ని మన కోసం అప్పగించారో, ఆయన మరణించారో, అప్పటి నుంచి కూడా 3 గంటల సమయము ప్రభు మన కోసం మరణించిన సమయం అని అది ఒక ప్రార్థనా సమయముగా కేటాయించడం జరిగింది. అపోస్తులందరూ కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు పిల్లలు. అందుకే ఈరోజు మనం దివ్య కారుణ్య ప్రార్థన, 3 గంటల ప్రార్థన ఎంతోమంది మరి మన కథోలిక్స్ చేస్తూ ఉంటారు. చాలా శక్తివంతమైన ప్రార్థన అండి. మీరు కూడా చేయండి, 3 గంటల సమయంలో దివ్య కారుణ్య ప్రార్థన చేయండి. ఓకే, సో ఇక్కడ 3 గంటల సమయంలో అయినా ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకం నుంచి దేవదూత వచ్చాడండి. దేవదూత వచ్చి ఆయన చెప్తున్నాడు, కొర్నేలి, నువ్వు చేసే ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు, నువ్వు చేసే మంచి కార్యాలన్నీ దేవుడు చూస్తున్నాడు. అయితే నువ్వు ఇంకొక పని చేయాలి. అక్కడ యొప్పే పట్టణంలో పేతురు అనేటువంటి ఒక దైవజనుడు, మారుపేరు సీమోను అనే మారుపేరు కలిగినటువంటి పేతురు అక్కడ ఉన్నాడు. అతన్ని నీ ఇంటికి పిలిపించుకో, అతను మీ ఇంటికి వచ్చి దేవుని మాటలు మీకు తెలియచేస్తాడు అని దేవదూత ఆయనకి చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆయన వెంటనే నెక్స్ట్ డే 3 మనుషులని, పని వాళ్ళని పిలిచి ఆయన యొప్పే పట్టణానికి పంపించాడు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఏ ఇల్లో తెలియదు, కానీ ఇక్కడ ఆయనకి దేవుడు చెప్పిన విధంగా ఈ కొర్నేలి పంపించాడండి. అక్కడ ఏం జరుగుతుంది? ఆ యొక్క పేతురు, మరి మన నాయకుడు పేతురు గారు ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు కదా, పై గదిలో ఉన్నాడు ఆయన. ఆయనకి మధ్యాహ్నం ఆకలి, 12 గంటల సమయంలో ఆకలేస్తూ ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళు భోజనం తయారు చేస్తున్నారు. మరి సేవకులు ఏ ఇంట్లో ఉన్నా కూడా, మరి సేవకులు మన ఇంట్లో ఉన్నారు అంటే, ఫాదర్స్ మన ఇంటికి వచ్చారంటే ఎంత దీవెన అండి మనకి. వాళ్ళని మనం మంచిగా చూసుకోవాలి. గురువులు కానీ, కన్యాస్త్రీలు కానీ, సువార్థికులు కానీ, ఇవాంజలిస్ట్స్ కానీ, వాక్యం బోధించేవారు, సేవకులు వచ్చినప్పుడు ప్రియులారా, వాళ్ళని మనం హానర్ చేయాలి, గౌరవించాలి, ఘనపరచాలి. వారికి మనం మంచి భోజనం వండి పెట్టాలి. సో కింద వాళ్ళు మంచిగా భోజనాలు వండుతున్నారు పేతురు గారి కోసం. సో పేతురు గారికి ఇంకా ఆకలేసిపోతూ ఉందన్నమాట, చాలా ఆకలేస్తుంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం తెరవబడి ఆయనకు ఒక దర్శనం వస్తుందన్నమాట. పరలోకం తెరవబడి అంటే ప్రార్థనలో దర్శనాలు వచ్చే స్టేజ్కి మనం ఎదగాలి. ఉట్టిగా ఏదో కళ్ళు మూసుకుంటే మనకు దర్శనాలు కనపడవు, లోతుగా వెళ్ళాలి ప్రార్థనలో. మరి పేతురు చూడండి, ఎంత ప్రార్థనలో యేసు ప్రభుతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన యేసు ప్రభువుని చూసిన వ్యక్తి, పునరుద్ధానుడైన యేసయ్యను చూసిన వ్యక్తి, ఫస్ట్ పరిశుద్ధాత్మను పెంతెకొస్తు పండుగన పొందుకున్న వ్యక్తి. ఇంకా ఆయన కళ్ళు మూసుకుంటే ఆయనకి దర్శనాలు రాకుండా ఎలా ఉంటాయండి? ఆయన కళ్ళు మూసుకోగానే ప్రార్థన చేస్తూ ఉంటే దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో ఒక దుప్పటి లాంటిది వస్తుంది, అందులో అన్ని రకాల జంతువులు కనిపిస్తున్నాయి. సో దేవుడు చెప్తున్నాడు, ఈయనకు ఆకలేస్తుంది కదా, సో తిను, నువ్వు ఏది నీ ఇష్టం ఏదన్నా చంపుకొని తిను అంటే. యూదులు ఎట్లా అంటే ప్రియులారా, వాళ్ళకి కొన్ని పవిత్రమైన జంతువులు ఉన్నాయి, కొన్ని అపవిత్రమైన జంతువులు ఉన్నాయి. అపవిత్రమైన జంతువులని వాళ్ళు అసలు చచ్చినా కూడా తినరు, ఏమన్నా చేయండి వాళ్ళు తినరు. పవిత్రమైన జంతువులనే వాళ్ళు తింటారు. సో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అన్ని చంపుకొని తిను. ఇదేంటి ప్రభువా, నేను ఇలాంటి అపవిత్రమైనది ఎప్పుడు కూడా నేను ముట్టుకోలేదు, నేను తినలేదు, నా నోట్లో నేను పెట్టుకోలేదు నాయన, నాకు ఇది కష్టము నాయన అని చెప్పేసి ఆయన మరి దేవుడితో చెప్తా ఉంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడు పవిత్రపరిచిన దానిని నువ్వు అపవిత్రమని ఎందుకు అంటున్నావు అనేసి దేవుడు మాట్లాడాడు. అయితే ఆయనకి అర్థం కావట్లేదు, ఈ దర్శనం ఏంటి, ఈ జంతువులు కనిపించడం ఏంటి, ఇది చంపుకొని తినమని దేవుడు అంటున్నాడు. 3 సార్లు దేవుడు అలా తీసుకొచ్చాడు. 3 సార్లు కూడా ఆయన తృణీకరించాడు, లేదు ప్రభా నేను తినను ప్రభా. అది ఎత్తబడింది. తర్వాత ఆయన ఆలోచిస్తున్నాడు, ఏంటి దర్శన భావం ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఈ కొర్నేలి దగ్గర నుంచి వచ్చినటువంటి 3 మనుషులు కింద
అడుగుతున్నారు. ఇక్కడ సీమోను అనే మారు పేరు గల పేతురు ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ దిగి ఉన్నాడంట, ఆయన ఎక్కడున్నాడండి అని వాళ్ళు ఇంటింటిన అడుగుతూ వస్తుంటే, అవును ఇక్కడ ఉన్నారండి, పైన ఆయన ప్రార్థనలో ఉన్నాడు, దైవజనుడు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ పేతురు ఇక్కడ వచ్చిన దర్శనము, ఇక్కడ జరుగుతున్న సంఘటన, వచ్చిన మనుషులు ఏంటి అంటే యూదులు. వాళ్ళు చాలా నిష్ట కలిగినటువంటి వాళ్ళు వేరే అన్యజనులని ముట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్ళ దగ్గర మంచినీళ్ళు కూడా తాగడం కానీ చేయరు. వాళ్ళని అంటరాని వాళ్ళలాగా చూస్తారనమాట. సమరయుల గ్రామంలో నుంచి కూడా వాళ్ళు వెళ్ళరు, సమరయులు అంటరాని వాళ్ళు అలాగనమాట. సో ఇప్పుడు ఈ వచ్చిన కొర్నేలి ఈయన ఎవరు? అన్యుడు, కుటుంబం నుంచి వచ్చారు. వీళ్ళతో అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది మరి వీళ్ళేమో ఆయనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. పేతురు గారు వెళ్తారా? సామాన్యంగా వెళ్ళరు. కాబట్టి దేవుడు అక్కడ ఆయనకి దర్శనం చూపించాడు. ఆ దర్శన భావం ఏంటంటే అన్ని రకాల జంతువులు అక్కడ ఉన్నాయి. పవిత్రమైన జంతువులు ఇజ్రాయెల్ ప్రజలకి సూచన అయితే, వేరే అన్ని జంతువులు అన్యజనులకి సూచన, అన్యజనులకి గుర్తుగా ఉన్నారు. అన్యజనులు అంటే మనమే, ఇజ్రాయేలు కాని వాళ్ళందరూ కూడా అన్యజనులే. కానీ దేవుడు మనకి ఆ అన్యజనుల్లో నుండి మనల్ని దేవుని బిడ్డలుగా, ఆయన మార్చుకొని ఆయన సొంత బిడ్డలుగా మనల్ని ఎన్నుకున్నాడు. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. అయితే ఇక్కడ పేతురు గారికి ఇంకా తెలియదు, ఆ అన్యజనులకు కూడా సువార్త చెప్పాలి, వాళ్ళు కూడా దేవునిలోకి రావాలి, వాళ్ళు కూడా ప్రభుని అంగీకరించాలనే విషయం పేతురు గారికి తెలియదు. కాబట్టి ఈ దర్శనాన్ని చూపించారు. 19వ వచనంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ పేతురుతో చెప్తున్నాడు, ఇదిగో నీ కోసం 3 మనుషులు వచ్చారు, వాళ్ళతో నువ్వు ఏ సందేహం లేకుండా వాళ్ళతో నువ్వు వెళ్ళు అని పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకి చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి దేవుడు ఎలా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా మాట్లాడాడు? ఆయన లోపల ఉండి ఒక మెల్లనైన స్వరం, చూడు నేను ఇప్పుడు పంపించాను 3 మనుషులకి ఎందుకు వచ్చారు. మరి చాలామంది స్వస్థతలు చెప్తూ ఉంటారు, పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. మరి ఇదంతా నిజమేనా, ఉట్టిదా? కొంతమంది ఇవన్నీ ఉట్టిదే, ఊరికే అట్లా చెప్తూ ఉంటారు అని నమ్మరు. మరి బైబిల్లో ఉంది కదా, బైబిల్ అబద్ధమా? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, మరి అప్పుడున్న దేవుడే ఇప్పుడున్నాడు కదా, ఆయన అప్పుడు మాట్లాడంటే ఇప్పుడు కూడా ఆయన మాట్లాడతాడు కదా. మీరు చూడండి, ఎన్నో రిట్రీట్ సెంటర్స్, ముత్తంగి వెళ్ళి చూడండి, లోగోస్ సెంటర్ చూడండి, డివైన్ పోటా సెంటర్ చూడండి, ఎన్నో పెద్ద పెద్ద సెంటర్స్ ఉన్నాయి. దేవుడు మరి వాళ్ళని ఎలా వాడుకుంటున్నాడు. ఎంతోమంది ఫాదర్స్, మరి స్వస్థతావరం కలిగినటువంటి ఫాదర్లు ఎంతోమంది ఉన్నారు, సిస్టర్లు ఉన్నారు, ఎంతోమంది మాలాంటి సామాన్య ప్రజలు ఉన్నారు. పరిశుద్ధాత్మ వాళ్ళలో పని చేస్తున్నాడు, వాళ్ళని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను మీతో చెప్తాను. ప్రభు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాత ఒకరోజు నేను కూర్చొని, ఆదివారం ఆ రోజు బయట కూర్చొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, జస్ట్ మాట్లాడుతూ ఉన్నాను పరిశుద్ధాత్మతో. అలాగా దేవుడితోటి థ్యాంక్ యూ జీసస్, ఈరోజు అంతా మీరు నాతో ఉన్నందుకు వందనాలని అలా మాట్లాడుతూ ఉంటే సడన్గా నాకు ఒక మనసులో ఒక వాయిస్ అనమాట, నువ్వు ఇప్పుడు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు, నీ ఫ్రెండ్ దగ్గరికి. నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మేము కలిసి సినిమాలకు వెళ్ళాము, పార్కులకు వెళ్ళాము, కలిసి అంతా ఎంజాయ్ చేసాము. మా ఫ్రెండ్ అనమాట అమ్మాయి. సో బాగా మేము కలిసి ఉన్నాం. కానీ ఎప్పుడైతే మేము ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వచ్చేసామో ఇంకా మాకు స్నేహం లేదు, పరిచయాలు లేవన్నమాట. సో నేను మర్చిపోయాను ఆమెని. అయితే దేవుడు చెప్తున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళమంటున్నాడు. ఈవినింగ్ 7 o'clock అవుతుంది. ఏంటి పరిశుద్ధాత్మ దేవా, ఇది నిజంగా మీరు చెప్తున్నారా, ఇది నిజమేనా అంటే లోపల నుంచి ఒక అంటే ఫోర్స్గా, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళకుండా ఉండొద్దు అనే ఫోర్స్గా ఆ ప్రేరేపణ వస్తుందన్నమాట. సరే అని చెప్పేసి నేను రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఇంటికి వెళ్ళి నేను డోర్ కొడతా ఉన్నానండి. డోర్ కొట్టినప్పుడు ఆమె ఆ డోర్ ఓపెన్ చేసి మా ఫ్రెండ్ ఏడ్చుకుంటూ నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంది.
నేను ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అంటే ఇంట్లో ఎవ్వరు లేరు, అమ్మ వాళ్ళందరూ కూడా ఊరెళ్ళారు. ఆ అమ్మాయి చనిపోదామని గ్లాసులో ఫినాయిల్ పోసుకొని తాగడానికి రెడీగా ఉందండి. నిజంగా నేను షాక్ అయిపోయాను. నువ్వు గనక ఇప్పుడు రాకపోతే నేను ఖచ్చితంగా ఇది తాగేసేదాన్ని, నేను చచ్చిపోయేదాన్ని. వెంటనే ఆమెను తీసుకొని చర్చికి తీసుకెళ్ళాను ప్రియులారా. వెళ్ళి అక్కడ బ్లెస్సింగ్, ఎందుకంటే అప్పటికి నాకు నేను ఎలా దేవుడు వాక్యం చెప్పాలో కూడా నాకు తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. అప్పుడే నేనే కొత్తగా ఎదుగుతున్నాను. దేవా, నువ్వు నిజంగా ఈరోజు నాకు ఇచ్చిన ఈ ప్రేరేపణ ఎంత మరి గొప్ప ప్రేరేపణ, నువ్వు మాట్లాడావు, నిజంగా నువ్వు మాట్లాడే దేవుడు అని నాకు ఎక్స్పీరియన్స్, అనుభవం అవుతా ఉందన్నమాట. అప్పటి నుంచి కూడా నేను ఏదైనా దేవుడు చెప్తున్నారు అంటే నేను ఆలకిస్తాను. కొన్నిసార్లు కొన్ని దేవుడు చెప్పిన ప్రేరేపణ వినకుండా ఉన్నప్పుడు అక్కడ కొన్ని నష్టాలు కూడా జరిగినాయి. అలాంటి అనుభవం కూడా నాకు దేవుడు ఇచ్చాడనమాట. సో నేను ఆ రోజు ఆమెను చర్చికి తీసుకెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి ఆమెను యేసయ్యని నమ్ముకుంది. ఆమె ఒక అన్యురాలు. తర్వాత బ్యాప్టిజం కూడా తీసుకుందండి. ఆమె వాళ్ళ అమ్మ తల్లి గారు కూడా బ్యాప్టిజం తీసుకున్నారు. దేవుని బిడ్డలుగా వాళ్ళు మారారు. సో అలాగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ పేతురు గారితో చెప్తున్నారు, వాళ్ళు అన్యజనులు, వాళ్ళు వేరే మరి జాతి వాళ్ళు, వాళ్ళ ఇంటికి వీళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు. మరి పేతురు వెళ్తాడా, సందేహిస్తాడు కదా, వెళ్ళొచ్చా లేదా అని. కాబట్టి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, నువ్వు ఏమీ సందేహించకుండా వాళ్ళతో వెళ్ళు, నేనే వాళ్ళని పంపించాను అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. అప్పుడు ఆయన కిందికి వచ్చాడండి. నిజంగానే అక్కడ 3 మనుషులు ఉన్నారు. ఇదిగో మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు, ఆ పేతురు నేనే అని చెప్తే, మరి ఏంటి విషయం అని అంటే మొత్తం వాళ్ళ స్టోరీ అంతా, కథ అంతా చెప్పుకొచ్చారు. ఓకే సరే మీరు ఉండండి అని వాళ్ళ కోసం కూడా భోజనం చేసి, వాళ్ళు వీళ్ళతో భోజనం చేసి ఆ నైట్ ఉండి తెల్లారిన మరి వాళ్ళందరూ కలిసి కొర్నేలి ఇంటికి వెళ్ళారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొర్నేలి దైవజనుడు ఇంటికి వస్తున్నాడు. పేతురు గారు ఒక యూదుడు, ఒక అంటరాని, అంటే అన్యులు అంటే ఒక అంటరాని వాళ్ళలాగా అండి. అసలు వాళ్ళ గుమ్మంలో కూడా అడుగు పెట్టరు. అట్లాంటిది వాళ్ళ ఇంటికి వస్తున్నాడు పేతురు గారు. అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరినీ పిలిపించుకొని తన ఇంట్లో వాళ్ళు రెడీగా ఉన్నారు. దేనికోసం అండి? అక్కడ ఏమైనా బర్త్డే పార్టీ అవుతుందా, మ్యారేజ్ ఫంక్షన్ అవుతుందా? ఈరోజు ప్రార్థన ఉంది రండమ్మ అంటే ఒక్కరు రారు. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, మా ఆయన ఒప్పుకోలేదు, లేకపోతే నేను తలకాయ నొప్పి వస్తుంది, కడుపు నొస్తుంది, లేకపోతే అన్ని సాకులు చెప్తా ఉంటారు. అదే బర్త్డే పార్టీ ఉందంటే మొత్తం రెడీ అయ్యి వచ్చేస్తారు. మ్యారేజ్ ఫంక్షన్ ఉందంటే లేచి మంచిగా రెడీ అయ్యి వెళ్తారు. ఇంకెక్కడికైనా పిక్నిక్ వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, వెళ్ళిపోతారు. అప్పుడు ఏం తలకాయ నొప్పి ఉండదు, ఏ కడుపు నొప్పి ఉండదు, ఏ కాలు నొప్పి ఉండదు, మంచిగా వెళ్ళిపోతారు. హల్లెలూయా. టైం ఉంటుంది, అన్ని టైం కూడా చేసుకొని వెళ్తారు. డబ్బులు వస్తాయి, అప్పుడు డబ్బులు ఉంటాయి, చేతి నిండా డబ్బులు ఉంటాయి. దేవుని పని కంటే డబ్బులు ఉండవు, దేవుని సేవకులకు ఇవ్వాలంటే డబ్బులు ఉండవు. మనం చచ్చిపోతే ఏం తీసుకెళ్తామండి? మన ఇల్లు తీసుకెళ్తామా, పొలం తీసుకెళ్తామా, బంగారం తీసుకెళ్తామా, మన బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకెళ్తామా? దేవుని సేవకులకు, దేవుని సేవకు పరిచర్యకు దేవుడు మనకిచ్చిన డబ్బుని మనం వినియోగించకపోతే రేపటి రోజున మన దేవుడు ముందుకెళ్ళి ఏం లెక్క చెప్తాం? నీ ఇంట్లో మంచి ఒక ప్రార్థన కూటం పెట్టించు. కొర్నేలి ఎట్లా పెట్టించాడు? దైవజనులను పిలువు. ఎప్పుడు ఫంక్షన్లకు పిలవడమే కాదు, ప్రార్థన కోసం కూడా మనం పిలవాలి. హల్లెలూయా. అన్నీ రెడీ చేసి వాళ్ళ ఇంటి నిండా జనం ఉన్నారు. పేతురు దైవజనుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా చర్చిలలో ఎప్పుడు వస్తారండి? మొత్తం సగంలోనో మొత్తం అయిపోయిన తర్వాత ఆమెన్ అనేటప్పుడు వస్తారు. ఫస్టే ఉండాలి, మనం ముందుగానే ఉండాలి. సేవకుల కోసం మనం ఎదురు చూడాలి, కానీ మన కోసం సేవకులు ఎదురు చూడకూడదు. కొన్ని గ్రామాల్లో సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు ముందు మేము వెళ్తాం, అక్కడ జనాలు ఉండరు, ఎవరు ఉండరు. ప్రభా జనాలను రప్పించిన ఆయన మేము ప్రార్థన చేసుకుంటూ కూర్చోవాలి. అప్పటికి వాళ్ళు ఎప్పుడో అన్ని తీరుబడిగా మెల్లిగా పనులన్నీ చేసుకొని మెల్లగా వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలా ఉండకూడదండి. దేవుని సన్నిధికి ముందుగా రావాలి. మనం అన్నీ పక్కన పెట్టేసి లేదా ముందే చేసుకొని తొందరగా మనం టైంకి రావడం నేర్చుకోవాలి. దేవుని ఘనపరచాలి. ఇక్కడ కొర్నేలి ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుడు అంటే ప్రేమ కలిగిన వ్యక్తి. దైవజనుడు రాగానే ఆయన కాళ్ళ మీద సాష్టాంగ పడిపోయాడు, వందనాలు చేశాడు, ఆయన వెల్కమ్ చేశాడు, లోపలికి ఆహ్వానించాడు. పేతురు షాక్ అయిపోతున్నాడు, ఏంటి ఎంతమంది జనం, ఏమైంది అంటే ఆయన మొత్తం, అయ్యా నాకు ఇలా దేవుడు చెప్పారు, మరి మేమందరం రెడీగా ఉన్నాం, నువ్వేం చెప్తావో చెప్పు అని మరి పేతురు గారు అప్పుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా,
దేవుడికి ఏ పక్షపాతం 34 వచనం, దేవుడికి ఏ పక్షపాతము లేదని ఇప్పుడు నాకు తెలియను. హల్లెలూయా. ఆయన అనుకుంటూ ఉన్నాడు పేతురు గారు, దర్శనం వచ్చింది, ఈ జంతువులు ఇదంతా ఏంటి, ఇక్కడ చూస్తే ఈ అన్యజనుల దగ్గరకు వచ్చాము, ఈ అన్యజనుల్ని వాళ్ళు ఒక అంటరాని జంతువుల్లాగా, ఒక అపవిత్రమైన జంతువుల్లాగా చూస్తారు, అట్లాంటి దేవుడు ఇక్కడ పంపించాడంటే ఓకే, దేవుడు వీళ్ళకి సువార్త అందించడానికి నాకు ఆ దర్శనం చూపించాడు. అయితే దేవుడు మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాడో, యూదుల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయనకి ఏ పక్షపాతము లేదు, ఆయనకి ఏ భేదము లేదు. అది స్త్రీలైనా, పురుషులైనా, దాసులైనా, దాసురాండ్రైనా, మరి చదువుకున్న వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా, మనకి ఇవన్నీ భేదాలు, తేడాలు అన్నీ. ఎన్ని తేడాలు చూపిస్తామండి. ఉన్న వాళ్ళని ఒకలాగా చూస్తాం, లేని వాళ్ళని ఒకలాగా చూస్తాం. ఫంక్షన్లలో చూడాలి, ఈ తేడాలన్నీ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఏదన్నా ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు గట్రా ఉన్నప్పుడు మంచిగా గోల్డ్ అవి అన్నీ వేసుకొచ్చిన వాళ్ళని ఒకలాగా చూస్తారు, ఉన్న వాళ్ళని, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళని ఒకలాగా చూస్తారు. రండి వదినా మీరు ఇక్కడ కూర్చోండి, మీరు లోపలికి రండి, లోపలికి కూర్చోండి అని వాళ్ళకి ప్లేట్లు తీసుకెళ్ళి వాళ్ళకి దగ్గరికి తినిపిస్తారు. అదే ఏదో పాపం మామూలుగా ఉన్న వాళ్ళని, డబ్బు లేని వాళ్ళని, పేదవాళ్ళని మీరు అక్కడ కూర్చోండి, మీరు అక్కడ ఉండండి. ఎంత తేడా అంటే మాటలోనే తేడా అసలు. చాలా బాధ అనిపిస్తుంది కదా. నువ్వు ఇచ్చే గౌరవము నువ్వు డబ్బుకి ఇస్తున్నావా, నువ్వు పేదరికానికి ఇస్తున్నావా, నువ్వు ధనవంతులకి ఇస్తున్నావా? మరి దేవుడు పక్షపాతం లేదు. వాక్యం ఏం చెప్తుందండి? దేవుడికి ఏ పక్షపాతం లేదు. మరి దేవుని బిడ్డలు మనం ఎలా ఉండాలి? పక్షపాతం లేకుండా ఉండాలి, అందరినీ సమానంగా ప్రేమించాలి. తెల్లగా ఉన్న వాళ్ళని ఒకలాగా, నల్లగా ఉన్న వాళ్ళని, పొడుగ్గా ఉన్న వాళ్ళని, పొట్టిగా ఉన్న వాళ్ళని ఒకలాగా, టాలెంట్లు ఉన్న వాళ్ళని ఒకలాగా, టాలెంట్ లేని వాళ్ళని ఒకలాగా. వాళ్ళు ఏం చేస్తారండి? ఆ టాలెంట్ దేవుడిచ్చే టాలెంట్ కొంతమందికి ఉండదు. వాళ్ళకి మనకు లేని టాలెంట్ వాళ్ళకు ఉండొచ్చు, ఏదో ఒక వరం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒక సామర్థ్యం అనేది ఉంటుంది. అదేంటో మనం గుర్తించి దాన్ని బయటికి తీయాలి. అంతేగాని మనం ఎవరిని మరి వాళ్ళకి టాలెంట్ లేదని వాళ్ళని మనం ఎగతాళి చేయడం కానీ, చిన్న చూపు చూడడం కానీ మనం చేయకూడదు. చదువుకోలేదని ఎన్నో పరిస్థితుల్లో వాళ్ళు చదువుకోలేకపోయారు, చదువుకోవాలని ఆశ ఉన్నా చేయలేకపోయారు. ధనవంతులుగా ఉండాలని ఎవరికి ఉండదండి? వాళ్ళు మరి పేదరిక కుటుంబంలో పుట్టారు, అది వాళ్ళ తప్ప? వాళ్ళు కోరుకున్నది కాదు కదా, దేవుడు పుట్టించాడు వాళ్ళని. ఆ కులంలో వాళ్ళు పుట్టారు, ఆ జాతిలో వాళ్ళు పుట్టారు, ఆ దేశంలో వాళ్ళు పుట్టారు, అది వాళ్ళ తప్పు కాదు. దేవుడు వాళ్ళని ఆ విధంగా ఆ ప్లేస్లో వాళ్ళని ఆ సిచ్యువేషన్లో పుట్టించారు. కాబట్టి మనం వాళ్ళని అవమానపరిస్తే మనం దేవుణ్ణి అవమానపరిచినట్లే అవుతుంది. దేవుడికి ఏ పక్షపాతం లేదు. ఇది మన క్రైస్తవులందరూ మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మనం కూడా పక్షపాతం లేకుండా మనం ప్రేమించాలి. ఏ విచక్షణ అనేది మనం చూపించకూడదు. మనం అందరినీ సమానంగా ప్రేమించాలి. అదే దేవుని ప్రేమ, అదే క్రీస్తు ప్రేమ దేవుడు మనకు నేర్పించాడు. పేతురు గారు నేర్చుకున్నారు. ఇప్పుడు నాకు తెలియను. ఎందుకంటే ఆయన కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకపోతే ఆయన వచ్చేవాడు కాదు. ఆ దర్శనం రాకపోతే ఆయన అసలు వచ్చేవాడే కాదు. అయ్యా మీ ఇంటికి నేను రాను, నేను యూదుణ్ణి, మీరు ఏమనుకుంటున్నారు, అసలు నేను మీ ఇంటికి రాను, మీ ఇంట్లో అడుగు పెట్టనని చెప్పేస్తాడు పేతురు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ మాట్లాడడం వలన ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. సో ప్రియులారా, మరి వాక్యం బోధించాడు పేతురు గారు. ఆయన వాక్యం బోధిస్తూ ఉండగానే అన్యజనులు వాళ్ళ ఆశతో, ఎంత దాహముతో, కోరికతో వింటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం అక్కడ దిగి వచ్చింది. పెంతెకొస్తు పండుగ దినమున ఎలా అభిషేకం వచ్చిందో అదే విధంగా ఇక్కడ ఉన్న కొర్నేలి ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద అభిషేకం దిగి వచ్చింది. వాళ్ళందరి భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. సేమ్ అనాయింటింగ్, అదే అభిషేకం, అదే అభిషేకం. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు. వాళ్ళకి వెంటనే బ్యాప్టిజం ఇచ్చారు, వాళ్ళందరూ దేవుని బిడ్డలుగా మారిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా పరిశుద్ధాత్మ స్వరం వినడం నేర్చుకుందాం. దేవుడు పేతురుతో మాట్లాడారు, ఫిలిప్పుతో మాట్లాడారు, మనతో కూడా ఆయన మాట్లాడతారు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నైనా తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడు. ఆనాడు పేతురుకి దర్శనమిచ్చి మాట్లాడి నువ్వు వెళ్ళు, అన్యజనులకు వెళ్ళు అని ఆ రోజును మాట్లాడడం వలన ప్రభా పేతురు గారు వెళ్ళారు, అక్కడ సువార్త ప్రకటించారు, వాళ్ళందరూ కూడా మరి రక్షించబడ్డారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. నాయన అదేవిధంగా తండ్రి మమ్మల్ని కూడా పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని నడిపించండి. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి, ఏం మాట్లాడాలి ప్రభా, ప్రతి ఒక్కటి కూడా నాయన మాతో మాట్లాడండి. నాయన పరిశుద్ధాత్మదేవ నీ స్వరం వినే కృపను మాకు దయచేయమని
ఈరోజు నాయన ఎంతమంది ఆశతో ఉంటున్నారు వాళ్ళందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. నేను అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. యేసు నామములో వారి కన్నీరు తుడవండి నాయన. వారి వేదన బాధ తొలగించండి, ఆర్థిక సమస్యలు తీర్చండి, అప్పులు తీర్చండి, వివాహం కాని వాళ్ళకి వివాహాలు జరిగించండి నాయన ప్రభా. హల్లెలూయా హల్లెలూయా ప్రభా. ఎవరికైతే సంతానం లేదో సంతాన వరం దయచేయండి నాయన. కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో శాంతి సమాధానం సఖ్యత దయచేయండి. విడాకులు కొట్టివేయండి నాయన ప్రభా. యేసయ్య కుటుంబాల్లో నెమ్మది దయచేయమని, సంతోషం దయచేయమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.